హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమికా వైన్స్. దోస్తులు ఎంత లేట్ అయినా వీడియో పెడుతున్నాము మీకోసం, ఎందుకంటే వీడియో రాలేదని ఫీల్ అవుతారు కనుక. మరి మీరే చెప్పండి దోస్తులు, ఎప్పుడైనా లేట్ అయిందంటే వీడియో స్కిప్ చేయమంటారా, నైట్ 9 వరకైనా పెట్టమంటారా? మరి ఈ వీడియో ఏంటంటే ఇద్దరు స్నేహితురాళ్ళు ఒకే ఇంటి తోడికోడలు పార్ట్ 31. మరి పార్ట్ 31 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. ఓ నాయనో, పెళ్లి చేసుకున్నా అన్న సంతోషం కన్నా దీని ముఖం చూస్తేనే భయం అవుతుంది. కార్ స్టీరింగ్ కనుక దీని చేతికి ఇస్తే చక్కగా తీసుకుపోయి దేనికన్నా పెట్టినా పెడుతుంది, అంత కోపంగా ఉన్నది. ఏమైందే నీకు? నీ మొగుడిని ఇక్కడ దగ్గుతున్నానే, ప్రాణాలు పోతాయి. వాటర్ ఇవ్వచ్చు కదా. మేడం గారి కోపం ఇప్పుడు ఎట్లా చల్లారాలే? ప్రియా, నువ్వు డ్రైవ్ చెయ్యే, నాతో అయితలేదు. ఎంతసేపు అట్లా ఉంటావే తల్లి? నాకెంత సంతోషం అవుతుందో తెలుసానే, దానికన్నా రెట్టింపు భయం అవుతుంది నేను చూస్తే. అట్లా చూడకే, కొంచెం పండుకో, కళ్ళు మూసుకొని. ఇదంతా కళనే, నిజం కాదు, పండుకో. నాకు అర్థమైందే, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు, అందుకే కదా ఆపినావు అప్పుడు నెల రోజులు టైం కావాలని. సరే, నేను కట్టిన తాళి నేను తీసేసుకుంటా, ఇచ్చేయి. మనకు పెళ్లి కాలే ఏం కాలే, అంతా తూచ్. నేను చక్కగా మీ ఇంట్లో దించి నా తాళి నేను తీసుకొని పోతా. ఆ చీర నగలు అవన్నీ ఒక బ్యాగ్ లో పెట్టిచ్చేసేయి. మళ్ళా నీకు ఇంట్రెస్ట్ ఉంటే 3-4 నెలల తర్వాత పెళ్లి చేసుకుందాం, అవి మళ్ళా తీసుకొస్తా. నేను కట్టుకున్న చీర నగలు ఇవన్నీ నీకు తీసి అన్నా, మళ్ళా పెళ్లికి మళ్ళా తీసుకొని వస్తావా? సిగ్గులేనోడా. సరే మరి, నీ దగ్గరనే పెట్టుకో. ఆ చీర ఒకసారి డ్రై క్లీనింగ్ ఇచ్చి మళ్ళా కట్టుకో. ఇంకొక మాట మాట్లాడావు అనుకో, డ్రై క్లీనింగ్ కి చీర కాదు, నిన్ను క్లీనింగ్ కి వాడేస్తా. నీకు పిచ్చి ముదిరింది. డ్రై క్లీనింగ్ ఇస్తే నీ మైండ్ సక్కవ అవుతుంది. ఎందుకే ఇంతగానో తిడుతున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పు నిజంగానే? చిన్నప్పటి నుంచి నేను పెళ్లి అంటే ఎన్ని కలలు కన్నా తెలుసారా? చిన్నప్పటి నుంచి కలలు కన్నావా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకెంత ఇష్టమో ఏదైనా పెళ్లికి వెళ్ళాలన్నా, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూడాలన్నా ఎంత అందంగా రెడీ అవుతారు వాళ్ళు. కనీసం నాకు ఇప్పుడు బుగ్గ చుక్క కూడా లేదు. బుగ్గ చుక్కనే గానే నేను పెడతా ఇంటికి పోయినాక. వాసింగాలు పెట్టుకుంటారు, ఎన్ని ఉంటాయో ట్రెడిషనల్ గా. ముందు రోజు పూజ చేస్తారు, పెళ్లి కూతుర్ని చేపిస్తారు, హల్దీ ఫంక్షన్ ఉంటది, మెహందీ ఫంక్షన్, ఆటలు పాటలు డాన్స్లు. నా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఒక్కొక్క అకేషన్ కి ఒక్కొక్క థీమ్ తోటి ఒక్కొక్క డ్రెస్ కుట్టించుకుందాం అనుకున్నా. అదంతా చేయాలంటే కనీసం 6 నెలలన్నా పడుతుంది. 6 నెలలు పడుతుందా? దేనికి? డ్రెస్ కుట్టించుకోవడానికా? అవును మరి, తొందరలో 6 నెలలు పడుతుంది. మెహందీ ఫంక్షన్ కి ఎల్లో కలర్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి, నా డ్రెస్ నీ డ్రెస్ మ్యాచింగ్ ఉండాలి. నా ఫ్రెండ్స్ అందరికి డిఫరెంట్ డిఫరెంట్ గా కుట్టిద్దాం అనుకున్నాను. నీకే కాకుండా నీ ఫ్రెండ్స్ కూడా కుట్టిద్దాం అనుకున్నావా? వాళ్ళకు 6 నెలలు, నీకు ఒక 6 నెలలా? ఎన్ని అనుకున్నా తెలుసా నేను? అయినా గంతమంది కుట్టాలంటే 6 నెలలు ఏం సరిపోతే, ఓ 6 ఏండ్లన్నా కావాలి. నా ఫ్రెండే ఉంది హైదరాబాద్ లో, పెద్ద బోటిక్ ఉంది దానికి, పెద్ద ఫ్యాషన్ డిజైనర్, చాలా మంది వర్కర్స్ ఉంటారు. కరెక్ట్ 6 months లో కంప్లీట్ చేసిస్తానంది. మరి ఇచ్చినావా? ఎక్కడిచ్చాను? ఇప్పుడు మంచి రోజు లేవు కదా, 3 నెలలు అయినాక ఇద్దాం అనుకున్నాను. 3 నెలలు అయినాక ఇద్దాం అనుకున్నావా? 3 + 6 9 నెలలు, బట్టలకు 9 నెలల. అసలు 3 నెలలకి కూడా కాదు, 3 నెలలకి సెలక్షన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఫంక్షన్ హాల్, దానికి ఏ డెకరేషన్ సెట్ అవుతుందో చూసుకోవాలి. ఆ డెకరేషన్ కి తగ్గట్టు నా డ్రెస్, నా డ్రెస్ కి తగ్గట్టు నీ డ్రెస్, మన ఇద్దరు డ్రెస్లకు తగ్గట్టు నా ఫ్రెండ్స్, తర్వాత నీ ఫ్రెండ్స్. ఇంకా మా ఇంట్లో నానమ్మ ఉన్నది కానీ, మా నానమ్మ ఇంకా మధు వాళ్ళ నానమ్మ, వాళ్ళందరికీ కూడా ప్లాన్ చేసుకున్నాను. అంటే ప్లాన్ చేసేసుకున్నావా ఆల్రెడీ? థీమ్లు అన్ని ముందే డిజైన్ చేసుకున్నావా? చేసుకుందామని అనుకుంటున్నా, కానీ మంచి రోజులు లేవని ఊరుకున్నా. మంచి రోజులు వచ్చినాక థీమ్ డిజైన్ చేసుకున్నాక ఇవన్నీ చేస్తావా? అప్పటికి నా ఫ్రెండ్ ఖాళీగా ఉంటేనే, అది పీక్ పెళ్లి సీజన్ అయితే చెయ్యదు. మరి దాన్ని నీ ఫ్రెండ్ అని ఎందుకు అంటానవే?
నీకేం తెలుసు? అసలు అది ఎవరికి చేయదు. ₹1,00,00,000 బడ్జెట్ ఉంటేనే వేస్తుంది. ₹1,00,00,000 బడ్జెటా? నాకు 10 లక్షలు తక్కువైనాయి, అయినా సరే చేస్తా అన్నది. కోటిలో 10 లక్షలు తక్కువైనాయని అయినా కూడా చేస్తా అన్నదా? పాపమా. ఈ పెళ్లి చీర చూడు ఎట్లుందో. ఎట్లుంది? సూపర్ ఉన్నది. 35,000 పెట్టి కొన్నా. 35 లక్షలు అన్నట్టు చెప్తున్నావు. 35 లక్షలు పెట్టి పెళ్లి చీర కొంటావా? మరీ అంత కాకపోయినా మినిమం 2 లక్షలు పెట్టి కొందాం అనుకున్నా. ఏందది? పెళ్లి చీర. మొన్ననే మా ఫ్రెండ్ పెళ్ళైంది. ఫ్రెండ్ పెళ్లికి పోలే అని ఫీల్ అవుతున్నావానే? పోలే అని కాదు, పోయానని ఫీల్ అవుతున్నాను. పోతే ఫీల్ అవడం ఎందుకే? దాని వర్క్ బ్లౌజ్ ఎంత బాగుందో తెలుసా? పెళ్లిది. నాకెట్లా తెలుస్తుంది? నన్ను తీసుకుపోయినావా నువ్వేమన్నా? చూస్తే నేను కూడా కుట్టించటోని. మొత్తం వజ్రాలు, కెంపులు, పచ్చలు పెట్టి కుట్టించుకుంది బ్లౌజ్. వజ్రాలు, కెంపులు, పచ్చలు. మరి ముత్యాలు? ముత్యాలు ఫస్ట్ నైట్ శారీ కంట, వైట్. అప్పుడు శారీ తోటి ఏం పనే? ఇంకా దాని మీద నుంచి ముత్యాలు. అందరికి ఏం చేయడానికి అట్లనే కుట్టించుకుంటారు. ఫస్ట్ నైట్ శారీ ఎవడన్నా అందరికి చూపించాడావే? కట్టుకున్న మొగునికి చూపించానే. ఫోటోషూట్ లా ఉన్నాయా ఫోటోస్? అందరు చూస్తారు కదా. ఫస్ట్ నైట్ కి ఫోటో షూటా? అవును. దాని మీద కూడా ఎన్ని కలర్లు ఉండేనా నాకు. అయినా మనది ఎప్పుడు అయిపోయింది కానీ ఫస్ట్ నైట్. ఛీ, చీ ఏం తెచ్చి? నాకు అది స్వీట్ మెమొరీ అని చెప్పినావు కానీ మొన్నటి దాకా. అనుకున్నా కానీ కాదు. ఇంకెంత మంచి మెమరీ ఉంటుండేనో. ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ముందు మస్తు చేసుకోవచ్చు కానీ. పెళ్ళైనా ఇంకేముంటాయి, ఇంకేముంటాయి, అన్ని ఫంక్షన్స్ ముందే ఉంటాయి. ఏందో అంటివి కానీ ఫస్ట్ నైట్ అని గది చేసుకుందంతే నీకు ఇష్టం ఉన్నట్టు. అయిపోయిందిగా. నన్ను హర్ట్ చేసినావు. ఇప్పుడు అది లేదు, అది క్యాన్సిల్ చేసేసిన. ఏంది? ఏం క్యాన్సిల్ చేసినావు? ఇప్పుడు ఫస్ట్ నైట్ లేదు, ఏం లేదు. ఆ? మరి ఎప్పుడు? ఎప్పటికీ లేదు. అది నా డ్రీమే. ఎన్ని కలలు కన్నానే. ఇన్ని రోజులు నేను నిన్ను ముట్టకుండా. ముట్టుకుంటున్నావా? 3 రాత్రులు చేసేసావు కదరా. అవును. దాని తర్వాత ఎన్ని రోజులైంది నేను ముట్టుకోక? దీనికోసమే. నువ్వు నా డ్రీమ్ ని నెరవేర్చడం పక్కన పెట్టి నన్ను హర్ట్ చేసావు కదా. ఇప్పుడు నేను కూడా అంతే, నీ డ్రీమ్ ని పక్కన పెట్టేస్తున్నాను. అంటే ఇప్పుడు నన్ను కూడా హర్ట్ చేస్తావా? ఇది ఒక్కటి అయిందంటే అన్ని మర్చిపోతావే. నేను అన్ని మర్చిపోయినాకనే ఇది చేసుకుంటా. ఒసే ఒసే, ఇంటికి పోతే వాళ్ళందరూ ఒప్పుకోరే. ఖచ్చితంగా చేస్తారు. ఏం చేస్తారు? లోపలికి వచ్చి ఏం కదా. నువ్వు నన్ను ముట్టుకున్నావంటే చూడు, చేతులు విరగొట్టేస్తాను. ఏందే మీరు గిట్ట తయారైతాను రాడోళ్ళు? ఇంత వైలెన్స్ ఏందే? మొత్తానికి 1 కోటి 2 కోట్లు మిగిలాయి అన్నట్టు. అమ్మయ్యా, బతికిపోయినారా బాబు. డబ్బుల గురించి ఆలోచిస్తున్నావా? నీ డబ్బులు ఏం పెట్టుకోలే, మా మమ్మీ డాడీ డబ్బులే పెట్టుకుంటాను. పెట్టుకుని ఉండేదాన్ని. మా మమ్మీ డాడీ డబ్బులు మన డబ్బులు కాదా అవే? పాపం వాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు నీకోసం నా కోసం. నువ్వేమో గిట్ల పైసలు వేస్ట్ చేస్తా అంటున్నావు. ఆ డబ్బు అంతా తీసుకొచ్చి మంచి అనాథాశ్రమంకో వృద్ధాశ్రమంకో డొనేట్ చేద్దామే. వాళ్ళకి మనం కొనిద్దాం, లేకపోతే కొన్ని రోజుల వరకు అన్నం పెట్టిద్దాం ఫ్రీగా. అట్లాంటివి చేయండి. ఈ పెళ్లిలు, వర్క్ బ్లౌజులు, వజ్రాలు, వైడ్యూరియాలు ఏమవుతుంది ఇది అందరికి చూస్తే? నాకు అదంతా అనవసరం. నేను ఎప్పుడు మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినా ఇదే చూస్తాను. వాళ్ళు ఎలా రెడీ అయ్యారు, ఏ బ్యూటీషియన్ ని పిలిపించుకున్నారు, హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఎంత పే చేశారు, బ్లౌజ్ ఎలా ఉంది, వర్క్ ఎక్కడ చేయించుకున్నారు, చెప్పు దేవితే ఎక్కడ కుట్టించుకున్నారు, బొచ్చు చూసిపోతే ఎక్కడ అతక పెట్టించుకున్నారు, గివి చూసేదానివా? మరి నాకు అంత ఇష్టం. మరి రమ్మనంగానే ఎందుకు వచ్చినవే? మూతి పళ్ళు రాళ్ళు కొడతాను. నేను ఎక్కడ వచ్చాను? నా చేతి పట్టుకుని లాక్కుని వెళ్ళావు కదా నన్ను. అంటే అట్లా లాక్కెళ్తే వచ్చేస్తావా? అప్పుడే లాగి పెట్టి ఒకటి ఇవ్వాల్సింది చెంప మీద కదా. కావాలంటే ఇప్పుడు ఒకటి ఇయ్యు చెంప మీద, నేనేం అనుకోను. అంతేగాని ఇవాళ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తా అంటే ఎట్లనే? నీకు వాటి గురించి మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకు లేదే? నేను మొగున్నే. మొగుళ్ళను పిల్లలు టార్చర్ చేస్తారని తెలుసు కానీ మరి పెళ్ళైన రోజు నుంచి టార్చర్ చేస్తారని తెలియదే నాకు. తెలిస్తే అసలు పెళ్లి చేసుకోకపోయేటని గిట్లనే కంటిన్యూ చేసేటోళ్ళం కదనే. మంచిగా ఏందిరా నీకు? ఇట్లనే కావాలి. నీకున్న రాగు ఆ సావిత్రత్తను నిన్ను ఆట ఆడిస్తా చూడు. నిన్ను పట్టుకొని విక్కి విక్కి అంటారా? మరి అనద్దావే. నువ్వేమో అమ్మ అమ్మ అని అమ్మ వెనకాల తిరుగుతావా?
అసలు ఆమె ప్లాన్ చేసినట్టుంది నెల రోజులు ఎవడవుతాడని కదా. ఏహే, అమ్మకు ఈ మ్యాటర్కి ఏం సంబంధం లేదే. నువ్వు నిన్న ఏడ్చావు కదా, అదే మనసులో ఉండిపోయింది. ఎలాగైనా నిన్ను ఒంటరితనం నుంచి దూరం చేయాలనిపించింది. ఇప్పుడు చూడు, మన ఇంట్లో ఎంత మంది ఉంటారో. ఇంట్లో ఎంత మంది ఉన్నా నా రూమ్ లో మాత్రం నువ్వు ఉండద్దు. ఇదేం కండిషనే? అసలే మంచి రోజు ఇవాళ, మళ్ళా రేపటి నుంచి లేవట. దేనికి మంచి రోజు? ముహూర్తానికే. మన ముహూర్తం ఎప్పుడో అయిపోయింది. అంటే ఆ 3 రాత్రులనే తలుచుకుంటూ జీవితాంతం గడిపేయన్నావే. అంతే. నీకు పిల్లలతో ఆడుకోబోతే అయితే ఏం చేస్తావే? మధు ఉంది కదా, దానికి పుట్టిన వాళ్ళతో ఆడుకుంటా. వాళ్ళు ఇవ్వకపోతే? నా కోసం ఇంకొకరిని ఇంకిద్దరిని ఎక్స్ట్రా కనమంట. ఇక్కడ ఫ్యాక్టరీ ఉండగా పక్క ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకోవడం అన్యాయమే. ఫ్యాక్టరీ లేదు, గడిది గుడ్డు లేదు. ఈ ఫ్యాక్టరీని సీజ్ చేస్తాను అంతే. ఛీ, అసలు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? ఆ కృష్ణ ఒక్కడే బాగున్నాడు. అసలు బ్యాక్గ్రౌండ్ కి నా చీరకి ఏమైనా సెట్ అయిందా? అసలు కలరు? ఏహే, ఊకే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటవేమే. నీకేం తెలుసురా? బ్యాక్గ్రౌండ్ థీమ్ కి మ్యాచ్ అయ్యేటట్టు డ్రెస్ వేసుకోవాలి. నీ బ్యాక్గ్రౌండ్ గంగల పోతే ఎన్నిసార్లు అంటవే బ్యాక్గ్రౌండ్ తీము గడిది గుడ్ అని. ఆ టెంట్ సామాను వచ్చి ఇది నా సామానే అని పడకపోతాడు నిన్ను. అర్థమైతుందా? ఏమో టెంట్ సామానికి మ్యాచింగ్ వేసుకుంటుందట. టెంట్ సామాన్ ఏంద్ర ఏదవా? టెంట్ సామాన్ అనే అంటారు తెలుగులో. నువ్వు థీము బ్యాక్గ్రౌండ్ అంటున్నావు గాని ఇప్పుడు చూడు, మన ఇంటికి పోయినాక ఎంత షాక్ అవుతావో. అందరు నిన్ను ఎట్లా చుట్టుముడతారో చూడే. అందరి ప్రేమతోటి నిన్ను ఎట్లా అలుక్కుపోతారో చూడు. నీకు అసలు లోన్లీనెస్ అనే ఫీలింగే రాదు. ఎవడన్నారా నీతో లోన్లీగా ఉన్నానని? నిన్న రాత్రి అంతా ఏడ్చినావు కదనే, మమ్మీ డాడీని చూడాలనిపిస్తోందని. అది నువ్వు నా దగ్గర ఉండాలని అలా చేశాను. ఉండని వెళ్ళిపోతానని చెప్పావు కదా, అందుకే. ఓసే రాక్షసి, అంత సీన్ లేదులే. ఏదో అలా అంటున్నావు. నాకు మధు చెప్పింది నీ సంగతి. పెళ్లికి అమ్మ నాన్న కూడా లేరు. ఎందుకు ఇలా చేసావు? వాళ్ళకి నేను ఒక్కగానొక్క కూతుర్ని. నా పెళ్లి చూడకుండా వాళ్ళు ఎలా ఉంటారు చెప్పు? నువ్వే ఆలోచించు. నీకు ఒక కూతురు ఉందనుకో, అది ఇలాగే ఎవడో వేస్ట్ గాని పట్టుకొని పెళ్లి చేసుకుంటే నువ్వు బాధగా ఫీల్ అవ్వవా? నీకు బాధ అనిపించదా? ఎవడో వేస్ట్ గాని వేసుకుంటే ఫీల్ అవుతా, కానీ నాలాంటి మంచోని వేసుకుంటే అస్సలు ఫీల్ గాను. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు అట్లనే ఫీల్ అవుతున్నారు. నువ్వు మంచోడు అనుకుంటే అయిపోతుందా? పెద్ద వేస్ట్ గాని పెళ్లి చేసుకుంది నా కూతురు అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? నేనేం తప్పు చేసినా? నన్ను ఇట్లా పెళ్లి చేసుకున్నావు కదా చాటుకి. ముందు మీ అమ్మతో ఇప్పుడు ఏం చెప్తావో, ఏం చెప్పాలో ఆలోచించు. ఆవిడకి అసలే ప్రెస్టేజ్ ఇష్యూ. అందరు ఫ్రెండ్స్ ఉంటారు బయట. నువ్వు ఇలా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నావని తెలిస్తే ఏమవుతుందో ఆలోచించు. నీ మీద నమ్మకం ఈ మధ్య పెంచుకుంది, కొడుకులా చూసుకుంటోంది. కానీ నువ్వేం చేసావు? ఆమె నమ్మకాన్ని ఇలా చేసావు. విన్ను పెళ్లి సరిగా చేయలేకపోయాను, విక్కీ పెళ్లి గ్రాండ్ గా చేస్తానని చెప్పింది తెలుసా? నీ గ్రాండ్ పాడుగాను. పెళ్ళంటే అమ్మ నాన్న అత్తయ్య మావయ్య, పందిరి నిండా చుట్టాలు, కింద అందరూ ఫ్రెండ్స్, గోల గోలగా ఉండాలి. ఇటు ఫోటో షూటోడు ఫోటోస్ తీస్తాననాలి, ఇటు పూజారి పూజ వినండి అనాలి. వాళ్ళిద్దరి మధ్య పోట్లాట. అప్పుడు నేను నిన్ను చూడాలి, నువ్వు కొంటగా నన్ను చూడాలి. ఆపే తల్లి, ఇక నాకు ఇవాళ ఓపిక కూడా ఉండేటట్టు లేదే. నువ్వు టేప్ రికార్డర్ ఇవాళ బంద్ చేసేటట్టు లేవు. అంతే సంగతులు ఇవాళ. ముఖ్యంగా మధు ముందు నా పరువు తీసావు. మధు ముందా? అవును, నువ్వు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. నేను ఎంత ప్రాణ స్నేహితురాలే నీకు. నేను అలా చేస్తానా? నా ప్రాణం పోయినా అలా చేయనని పోజులు కొట్టాను. నీ పోజులే నావే. నేనేం పోజులు కొట్టినా తెలుసా? అరే పెళ్ళైనాక ఫస్ట్ నైట్ చేసుకోకన్నా చేసుకోను గాని పెళ్లికి నిన్ను విలువకుండా మాత్రం ఉండను రా అని చెప్పిన. సిగ్గులేనోడా, ఎప్పుడు అదే ధ్యాస వీడికి. దానికోసమే పెళ్లి చేసుకున్నట్టున్నాడు. అవును, మా మగవాళ్ళందరం దానికోసమే వేసుకుంటాం. లేకపోతే మీ ఆడోళ్ళ లెక్క పూల జడ, ఆ బ్లౌజు ఈ బ్లౌజు మ్యాచింగ్ బ్లౌజు వర్క్ బ్లౌజ్ అనుకుంటా తిరుగుతాం అనుకున్నావానే? అవన్నీ మీకోసమే కదరా మేము వేసుకున్నది. మాకు వేసుకుంటే ఇష్టం లేదే. ఇంకా చాలు ఆపు, నాకు మూడ్ లేదు ఇప్పుడు. పిచ్చి పిచ్చి మాట్లాడావనుకో. మరి నువ్వే గారాలు పోతున్నావు గానే, మీకోసమే కదా మేము చేసేది అని. ఏ ఏడుపు మొహం తీసేసి కాస్త నవ్వు. నువ్వు నా భార్యగా నా ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు
నవ్వుతూనే ఉండాలి. ప్రియా ప్లీజ్, ఐ బెగ్ యూ. ఏంద్ర ఏం చేసినావురా నువ్వు? అత్త, అమ్మని పిలువే. ప్రియా ఎంత ముద్దుగున్నారు తెలుసా ఇద్దరు. అబ్బాబ్బా, రెండు కళ్ళు జాతలేవు. గిట్ల వేసుకొని గిట్ల పట్టుకొచ్చినావు పిల్లను. దాన్ని పెద్ద పల్లకిలో తీసుకురావాలరా? కార్లో పట్టుకొచ్చినావా? ఆయనతో నడుచుకుంటూ తీసుకొచ్చినావా? కార్లోనే తీసుకొచ్చిందే. ఏంద్రా నువ్వు గిట్ల చేస్తావు? కనీసం నాతోటనే చెప్పవారా? రాజకుమారుడు పెళ్లి ఎట్లా చేయనో గట్ల చేద్దాం అనుకున్నా. నీ పెళ్లి రామసీత కళ్యాణం ఎంత మంచిగా ఉంటదిరా, గట్ల చేయించుదాం అనుకున్నా. ఎందుకే అత్త, సీత పడ్డ కష్టాలు నా ప్రియ పడొద్దు. అయితే చెప్పవారా నాకు? పాపం ప్రియని నడిపించుకుంటా కార్లో పట్టుకొని వచ్చినవా? ఎంత ముద్దుగున్నారా నా బంగారు తల్లి. ప్రియా భయపడుతున్నావా బిడ్డ? ఈడు గట్ల చేస్తాడు, నాకు తెలుసు. ఈ పని వీడే చేసిండని ఈ సంగతి నాకు తెలుసు. నువ్వేం భయపడకు, ఏం కంగారు పడకు బిడ్డ. మంచి ముహూర్తం అట, అయ్యగారు చెప్పిండు. అయ్యగారేనే మా పెళ్లి చేసింది. అవునరా, ఫోటోలో చూసినా. ఈ విషయం గురించి అమ్మకు తెలుసానే? ఏమోరా, నాకు కూడా ఫోటోను చూసి ఎవరో అనుకున్నా. మీ నాయనమ్మనే చెప్పింది నాకు. వీళ్ళు ప్రియా విక్రమ్ అని అప్పుడు తెలిసింది నాకు. విక్రమన్నయ్య ప్రియ వదిన. వావ్, సూపర్ కపుల్. కానీ ఏంటి అన్నయ్య నువ్వు నాకు ఒక్క మాట చెప్పవా? నేను నీ పెళ్లి కోసమని ఎన్ని డ్రెస్సులు డిజైన్ చేసుకున్నానో తెలుసా? హల్దీ కోసమని, మెహందీ కోసమని. ఏందే మీ ఫంక్షన్లు, మీ మెహందీలు, మీ డ్రెస్సుల గోలేందే మధ్యలో? వదిన ఏంటి వదిన? నీకు మొన్న చూపించాను కదా మీ పెళ్లిలో నేను ఇలాంటి సారీ కట్టుకుందాం అనుకున్నానని. నువ్వు దాని ఇప్పుడు ఏమనకే, అసలే ఫుల్ అప్సెట్ లో ఉంది. దిస్ ఇస్ టూ మచ్ అన్నయ్య. నాకు చెప్తే నేనైనా వచ్చేదాన్ని కదా సూర్యాన్ని తీసుకొని. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుందో నాకైతే తెలీదు. అమ్మకి తెలుసానే ఈ విషయం? ఏమో అన్నయ్య, మూతి ముడుచుకొని కూర్చుంది. నేనైతే వెళ్ళి గెలకలేదు, దూరం నుంచి చూసి వచ్చేసాను. ఏం కాదురా, గదానికి భయపడతావురా? నేను లేనారేడా? కనీసం అమ్మ అన్నకన్నా చెప్పవారా? పాపం వేరే ఊరికి పోయిండు, ఆగమాగం అత్తండి ఇప్పుడు. మస్తు పని చేసినావురా. మా నాయనమ్మ, అత్త వాళ్ళ అమ్మ, అందరి ఆశీర్వాదాలు తీసుకుందాం పదా. కలకాలం సంతోషంగా సుఖంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటా వర్ధిల్లుండ్రి. మంచి పిల్ల పాపలతోటి రత్నాలు లాంటి పిల్లల్ని అనండ్రి. లేవుండి నాన్న, లేవుండి, మంచి సంతోషంగా ఉండండి. మిమ్మల్ని చూస్తేనే కన్నుల పంటగా ఉన్నదిరా. ఏమిరా విక్రమ, ముద్దు ఉన్నదిరా పిల్ల. నాకు మీ ఇద్దరు సంగతి తెలుసు. మీ అవ్వలెక్క పిసదాన్ని కాదు నేను. కొన్ని రోజులు నిన్ను ఆటాడిద్దాం అనుకున్నా. ఫ్రెండ్ చేసుకున్నాడు, వచ్చిండు నాకు ఛాన్స్ లేకుండా. బంగారు కొండ వీడు, నా బంగారు కొండ ప్రియా. చక్కని తల్లి. వీడిని వేసుకున్నందుకు ఎందుకు వేసుకున్నారా బాబు అని ఒక్క క్షణం కూడా ఫీల్ అవ్వవు నువ్వు. చెప్తున్నా కదా నేను. చూడు నానమ్మ, అమ్మ వస్తుంది. అత్తరానేంద్ర, నేను లేనా? దాని తాట తీస్తా మిమ్మల్ని ఏమన్నా అంటే. మంచి పని చేసిండ్రురా. ఆయనతో లాస్ట్ రోజు మంచి రోజట. 3 నెలల దాకా ఆగాల్సి వస్తుండే. 3 నెలలు ఎట్లాగానే నానమ్మ? నాకు తెలియదారా నీ సంగతి? నువ్వు ఎట్లా అవుతావు? నువ్వే దాన్ని బలవంత పెట్టినావని నాకు మాయరికే. ప్రియా, నా కొడుకుని నన్ను అస్సలు యాక్సెప్ట్ చేయనన్నా ఏంటి మరి ఇదంతా అని నేను నిన్ను అస్సలు అడగను. విక్కీ, అమ్మా, నువ్వు నన్ను చాలా హర్ట్ చేసావురా. నువ్వే నా కొడుకు అని నమ్మాను కదా నేను. నాకు తెలియకుండా ఇంత ద్రోహం చేస్తావా నాకు? అమ్మా అది ఒక్క మాట నాకు చెప్పాలనిపించలేదారా? నేను ఎన్నిసార్లు నీతో అన్నానురా, విన్నుగాడి పెళ్లి నేను చేయలేకపోయాను, నీ పెళ్లి మాత్రం చాలా గ్రాండ్ గా చేస్తానురా, అటేడు తరాలు ఇటేడు తరాలు మాట్లాడుకునేలా చేస్తానని చెప్పానా? మన స్టేట్ మొత్తం మారు మ్రోగిపోవాలనుకున్నాను నీ పెళ్లి ముచ్చట్లతో. అంత గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను. ఎక్కడెక్కడి నుంచో ఏంటేంటో మాట్లాడిద్దాం అనుకున్నాను. కానీ నువ్వేం చేసావురా? సచ్చినోడా, ఎందుకురా ఇలా చేసావు? అత్తయ్య చెప్తూ ఉంటే గాల్లో తేలుతున్నట్టుంది. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో పిలిపిస్తానంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకుందాం రా, నీ తాళి నువ్వు తీసేసుకో. నోర్మల్, అది కాదమ్మా. ఏది కాదురా? ఒక్కొక్క ఈవెంట్ ఎంత ఘనంగా చేపిస్తాననుకున్నానో తెలుసా? ఫారెన్ నుంచి ఎన్నో తెప్పిద్దాం అనుకున్నాను. మొత్తం లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఒక పెద్ద బుక్ తయారైంది. చూపించనా నీకు ఆ బుక్? అమ్మా, బుక్ లేదమ్మా. బుక్ లేదా? ఎటుపోయింది? వెళ్ళి
తీసుకురాపో, నా గదిలో ఉంటుంది. నెల ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాను. అమ్మా, ఆ బుక్ మంగమ్మ చెప్పిన వినకుండా ఏం చేసింది? రోజుకొక పేపర్ ఎంపుకుంటే పుట్నాలు పోసుకొని తిన్నది. నేను ఎంత చెప్పినా ఏం లేదమ్మా. దాని మోకాం బుక్, దాని మోకాం డిజైన్లు, దాని మోకానికి వేసి కొడితే దాన్ని ఇట్లా అమ్మానంది. ఎటువైంది ఇది జాంపు? అరే విక్కీ, చాలా దూరం పెంచేసుకున్నావురా. నాకు నీకు మధ్యలో అసలు ఇప్పుడు ఏ బంధం లేదు. అమ్మా నేను చెప్పేది విను. చెప్పురా. ఈ ఒక్క మాట విని నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ప్రియా ప్రియా నా కోడలని నెత్తిన పెట్టుకున్నావు కదా ప్రియాని. ఏం చెప్పాలనుకుంటున్నాడు వీడు? మధ్యలో నా పేరు ఎందుకు తీశాడు? ఒరేయ్, ఏం చెప్తున్నావురా? వెయిట్ అండ్ సీ. అది కాదు గాని, నిన్ను కొడుకుగా యాక్సెప్ట్ చెయ్యా అన్నది కదా, మరి నేనెవరినట? కోడలు కోడలని ఎగిరింది కదా, అడుగు. మధ్యలో ప్రియని ఎందుకు అంటున్నావు? అది నా కోడలు, నా ఇంటి మహాలక్ష్మి. దాన్ని ఎవరేమన్నా నేను సహించను. అంటే కొడుకేమో నీ కొడుకు కాదు కానీ కోడలేమో నీ కోడలేనా? అమ్మా ప్లీజ్ నన్ను మళ్ళీ దూరం పెట్టకమ్మా. చెప్పు, నువ్వు చెప్పాలనుకున్నదంతా చెప్పు. చెప్పు విక్రమ్. అమ్మ నువ్వు విక్కీ అను. మనం అంత క్లోజ్ కాదురా. నేను అలా అనలేదు మిస్టర్ విక్రమ్. కోడలు కోడలు అన్నావు కదా, ఈ కోడలే ఆ పని చేసింది. ఏంటి? అవును, ప్రియానే ఈ పెళ్లి చేసుకుందామంది. మా అత్త బలుపు ఎలాగైనా దించుతాను, నువ్వు నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా లేదా, లేకపోతే నేను యుఎస్కి వెళ్ళిపోతాను అందమ్మా. మళ్ళీ తను యుఎస్కి వెళ్ళిపోతే నీ కోడలు కల నెరవేరదు కదమ్మా. ఎలాగైతేనే నేను నీకు కోడల్ని తెచ్చిపెట్టాలి అని తను చెప్పినట్టే పెళ్లి చేసేసుకున్నాను. ఇప్పుడు చేసుకోకపోతే నేనైతే యుఎస్కి వెళ్ళిపోతాను. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఉంది ముహూర్తానికి అని చెప్పింది. 3 నెలల వరకు నేను ఆగలేను, ఎవరిని ఒకరిని చూసేసుకుంటా యుఎస్ లో అని చెప్పిందమ్మా. అలా చేస్తే నువ్వు బాధపడతావు కదమ్మా. కోడలు లేకపోతే ప్రియానే నీ కోడలు అనుకొని ఊహించుకున్నావు కదా, ఎన్నో కలలు కన్నావు కదా. ఒరే సచ్చినోడా, ఏంటో నువ్వు నన్ను ఇరికించావు? అది నా కోడలు అంటే అది. నేను అందుకే నిన్ను కోడలుగా సెలెక్ట్ చేసుకున్నాను ప్రియా. నాకు తగ కోడలు అనిపించుకున్నావు. శబాష్ రవికి, మంచి పని చేశావు. నువ్వే నా కొడుకువి, ప్రియానే నా కోడలు. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసారా? పంతులు గారు ఒకేసారి ఈ రోజు లాస్ట్ డే అనేసరికి ఎలాగైనా సరే విద్య పెళ్లి లేకపోతే మీ పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే 3 నెలల గ్యాప్ ఇస్తే ప్రియ జంప్ అయిపోతుందేమోనని నాకు కూడా భయం ఉండరా. పెళ్లి చేసుకొని ప్రియాని కట్టిపడేశావు నా కోడలుగా. థ్యాంక్స్ రవికి. ఈ అమ్మ రుణం ఎప్పుడు తీర్చుకున్నావు. వెరీ గుడ్. నా కోడలంటే అది. అమ్మయ్యా, ఎప్పుడు నాకు ఏ టెన్షన్ లేదు. ప్రియా నా కోడలు అవుతుందని అందరికి ఛాలెంజ్ చేశాను. నా ప్రెస్టేజ్ ని నిలబెట్టావురా. యు ఆర్ గ్రేట్ రవికి. ప్రియా చూసావా నా కోడలంటే ఎలా ఉంటుందో? ఇది నా కోడలు. ఎలా ఉంది దోస్తులు మరి ఈ రోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ ని. మరి తర్వాత ఏం జరగబోతుందో మళ్ళీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Stay tuned to Avika Vines. Thank you దోస్తులు. Thanks for watching this video. Good night.